ఈ రోజు సిద్దిపేట జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో జనగామ అభివృద్ధి ప్రదాత జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, జిల్లా రివ్యూ మీటింగ్లో జనగామ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్యే హరీష్ రావు, సిద్దిపేట జిల్లాలోని ఎమ్మెల్యేలంతా పాల్గొన్నారు. నియోజకవర్గంలోని ఈ కింది అంశాలను గురించి చర్చించారు. జర్నలిస్టులది ముఖ్యమంత్రి గారు స్పెషల్ దృష్టితో చూస్తా ఉన్నారు. అన్ని చోట్ల కూడా జర్నలిస్టులకు తప్పకుండా ప్రాధాన్యత ఇవ్వాలనేది మాకు కూడా ఉంది. ఇక్కడ జర్నలిస్టులను కూడా మేము ప్రత్యేక దృష్టితో చూస్తాము. కాకపోతే నెంబరింగ్ వచ్చినప్పుడే కొంత ప్రాబ్లం అవుతా ఉంది. ఎందుకు అని అంటే కొన్ని అంటే వాళ్ళకి అక్రిడేషన్ ఏదో సమ్ కార్డ్స్ ఉంటాయి, అట్లా ఉన్న వాళ్ళు కాకుండా లేని వాళ్ళు అడిషనల్గా ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్స్ అవి చాలా పెద్ద మొత్తంలో వాళ్ళ సంఖ్య చూపిస్తుంది. కాబట్టి మేము వాళ్ళకే వదిలేస్తూ ఉన్నాం. మొన్న మా హన్మకొండలో కూడా అదే ప్రాబ్లం వస్తే సేమ్ హౌసింగ్ మినిస్టరే ఉన్నారు కాబట్టి ఆయనే చెప్పారు, మీరు ఒక లిస్ట్ ఫైనల్ లిస్ట్ తోటి మా దగ్గరికి రండి. అక్కడ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు అలాట్మెంట్ కూడా జాగా ఇచ్చారు. ఇక్కడ వీళ్ళకి సైట్స్ ఇచ్చారో లేదో మా కలెక్టర్ గారు మీరు ఆ లిస్ట్ అనేది ఒకటి ఫైనల్గా ఒక గైడ్లైన్స్ ప్రకారం లిస్ట్ ఫైనల్ చేయండి. ఎంతమంది అవుతారో చూడండి, అంతమందికి మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించడం ఏదో ఒకటి నిర్ణయం అయితే తప్పకుండా తీసుకుందాం. వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అది ఇచ్చేదానికి ఎక్కడ కూడా వెనక్కి తగ్గేది లేదు. అది అందులో వాళ్ళకు ఇబ్బందులు లేకుండా ఒక యూనిటీ మీద వాళ్ళు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి ఇవ్వాలి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్స్కి వెళ్తే చాలా కష్టం అవుతుంది. అవి చాలా లెక్కలేనని ఉంటాయి. అక్కడికి వెళ్ళేది మెయిన్ ఛానల్స్, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళు వాటి వరకు కొంతవరకు మేము పై మాత్రమే ఇస్తాం. మరి ముందే మీరు చెప్పారు మేడం, మీరు ఇవ్వలేదు మేడం అని తర్వాత మమ్మల్ని బతకం. చివరి ఒక పాలసీ డిసిషన్ స్టేట్ లెవెల్